హాయ్ హలో ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ నరకయాతన అనేది ప్రజలందరూ అనుభవిస్తున్నారు. అసలు దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఉందా లేదా ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అలాగే ప్రముఖ రాజకీయవేత్త విశ్లేషకులైనటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను సార్. హైదరాబాద్లో మీకు తెలియదంటూ ఏమీ లేదు. 10 నిమిషాల డిస్టెన్స్ కూడా 1 గంట ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ప్రజలైతే నరకం అనుభవిస్తున్నారు. జాబ్స్కి వెళ్ళేటి వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేటి వాళ్ళు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషనే లేదా సార్? సొల్యూషన్ లేదంటే పర్మనెంట్ పూర్తిగా ఏదో మంత్రం వేసినట్టు ఎవరు చేయలేరు. కానీ మనం ఇప్పుడే తక్షణమే దీన్ని కానీ నివారించకపోతే, దీనికి సొల్యూషన్ మనం వెతకపోతే మరో బెంగళూరు, మరో బాంబే లాగా సిటీలలాగా తయారవుతాయి, మహానగరాల్లాగా. అక్కడ ఓన్లీ ట్రాఫిక్ సమస్యతో ఆ నరకయాతన అనుభవిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్దవన్నీ మనకు హైదరాబాద్ తరలొచ్చాయి, వస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అద్భుతంగా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. హైదరాబాదు వాతావరణానికి కానీ సెక్యూరిటీకి కానీ అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని అన్నీ బేరూజు వేసుకొని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ మనకి వస్తున్నాయి. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్లస్ మైగ్రేట్ ప్రపంచ దేశాలన్నిటి నుంచి, నార్త్ ఇండియా నుంచి చాలామంది అటు ఢిల్లీ మహానగరాలు చూస్తే పొల్యూషను, చలి, విపరీతమైన ఎండ, ఇవన్నీ భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, మన హైదరాబాద్కు వలస వస్తున్నారు. మొత్తం ఆ హైదరాబాద్కు వలస రావడం అనేది కంటిన్యూ అవుతూ మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కానీ, బయట దేశాల నుంచి కానీ, మన దేశం నుంచి కానీ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి, చాలా సంతోషం. ఎందుకంటే ఈ మహానగరం విస్తరించి అన్ని ఉపాధి అవకాశాలు వస్తేనే ఇది మన తెలంగాణ కూడా ఎకానమీ విపరీతంగా పెరుగుతుంది. మన దేశ భవిష్యత్తుకి, దేశ ఎకానమీకి మనం 3rd ప్లేస్లోకి వెళ్ళడానికి మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఉండే ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే ఊహించలేనంత, చెప్పలేనంత. ఈ ట్రాఫిక్ సమస్యలతోటి వాళ్ళకి మానసిక రోగాలు మరియు ఫ్యామిలీలో అశాంతి, అలజడి, గొడవలు, కొట్లాట్లు, ఎట్లా అయిపోయినాయంటే డైవర్స్లు, సూసైడ్లు, పిల్లలు పుట్టకపోవడం, ఈ పొల్యూషన్ తోటి, ఈ మెంటల్ టెన్షన్స్ తోటి రకరకాల ప్రాబ్లమ్స్, ప్లస్ తరచూ యాక్సిడెంట్స్, ఇవన్నీ పొల్యూషన్, ఊపిరితిత్తుల సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే ఓన్లీ ట్రాఫిక్. ఈ భూతం, ఈ భూతాన్ని నివారించాలంటే ఒక 6 సూత్రాలు గట్టిగా పాటించాలి ఈ సొల్యూషన్. ఒకటి, ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతుగా ట్రాఫిక్ రూల్స్ని పగడ్బందీగా ఒకటి ఇంప్లిమెంట్ చేయడం ఆఫీసర్స్, రెండవది మనం దాన్ని పాటించడం. ఈ పోలీస్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు ఎంతమంది అని ఇంత జనాభాని, ఇంత ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేరు కదా. మనకంటూ మనకు కొంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నెంబర్ 1, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. నెంబర్ 2, ఇక్కడ ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు రోడ్లు వైడెన్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఒకప్పుడు 30 ఫీట్ ఉన్నాయి, తర్వాత 60 ఫీటు, 80 ఫీట్, 100 ఫీట్, 120 ఫీట్ రోడ్, ఇలాగా పెంచుకుంటూ పోతుంటే అక్కడున్న ఇళ్ళు, షాపింగ్ మాల్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ పడగొట్టాల్సి వస్తూ ఉంది. రోడ్డు విస్తరిస్తూనే ఉన్నాం, వాటికి టీడీఆర్లు ఇస్తున్నాం, కాంపన్సేషన్లు ఇస్తున్నాం. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలతో మళ్ళీ పెద్ద చేయాల్సి వస్తుంది. అంటే రోడ్డు విస్తరణ ఒకటే కాదు సొల్యూషన్. దాంతోపాటు నెంబర్ 1 ఏం చెప్పాను, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా అందరూ పాటించాలి. నెంబర్ 2, కంపల్సరీగా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టం చేయాలి. ఎలా అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని వందల వేల అపార్ట్మెంట్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉంటున్నాయి, ఎస్పెషల్లీ వెస్ట్ జోన్లో రకరకాలుగా. వాటన్నిటి నుంచి కంపల్సరీ ఒక ఏసీ బస్సులు కానీ, కనెక్టివిటీ, మెట్రోకి, నియరెస్ట్ మెట్రోకి కానీ కంటిన్యూగా కనెక్టివిటీ కానీ పెడితే మెట్రో కింద రెడీగా ఉంటాయి బస్సులు. ఆ రూట్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే రాయదుర్గం నుంచి అటు లింగంపల్లి వైపు, పటాన్ చెరువు దాకా, ఇటు నల్లగండ్ల దాకా, లేదా అటు తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ వరకు, అలాగా ఎక్కడికక్కడ మీరు కనెక్టివిటీని ఇవ్వగలిగితే గేటెడ్ కమ్యూనిటీస్లో నుంచి వాక్ చేసి బస్సులో కూర్చొని చక్కగా మెట్రోకి వెళ్తారు. మెట్రో నుంచి మళ్ళీ అక్కడ ఉంటాయి బస్సులు, వాళ్ళు ఒకే టికెట్ అటు మెట్రోకి ఇటు దీనికి కలిపి ఇంటిగ్రేటెడ్ టికెట్ ఇవ్వగలిగితే చాలా సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే
పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగాలు, లక్షల మంది చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ క్యాంపస్ల్లో, ఆ ఆఫీసుల్లో వెహికల్స్ ఉండి వాళ్ళని డ్రాప్ పికప్, వాళ్ళ రూట్లో వెళ్ళడం, కొన్ని మెట్రో దాకా రావడం, ఇలా చేయగలిగితే అద్భుతమైన సొల్యూషన్. నెంబర్ 3 మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఫుట్పాత్లన్నీ హైదరాబాద్లో చిన్న వ్యాపారస్తులు అందరూ నిండిపోయినారు. ట్రాఫిక్కి అంతరాయం, ఫుట్పాత్ల మీద పెట్టుకోవడం, ఇంకా అవసరమైతే ఇంకా ముందుకు రావడం, ఇవన్నీ ఉండకుండా నివారించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం రోడ్డు విశాలంగా వేస్తున్నారు, చక్కగా హాయిగా చిరు వ్యాపారస్తులు అందరూ అందులో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు రోడ్ని. వాళ్ళని అంటే వాళ్ళ పొట్టగొట్టడం అని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి అకామిడేట్ చేయగలగాలి నియరెస్ట్ ప్లేసెస్లో, వాటిల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. నెంబర్ 3 మూడో సొల్యూషను, ఈ ఐటీ కంపెనీలు, సపోజ్ ఇన్ఫోసిస్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ఐటీ కంపెనీలు అనేటి వాళ్ళ ఆఫీస్తో పాటు అక్కడే వెనక వైపే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ కట్టగలిగితే, హై రైజ్డ్ 50 floors అలాగా, ఇప్పుడు 10,000 మంది పనిచేస్తున్నారు, ఒక 5,000 హౌసెస్ అక్కడే కానీ పని చేయగలిగితే అక్కడే ఉంటారు, అక్కడే వర్క్ చేసుకుంటారు. అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళకే అది మీరు రెంట్కి ఇస్తారా లేకపోతే అమ్ముతారా అంటే రెసిడెన్షియల్ నివాసాలు, అక్కడికక్కడే బయట తిరిగే పని ఉండదు. అది ఫారిన్లో చూస్తాం మనం. వీటన్నిటికీ ఇప్పుడు చూడండి, ఐటీ కంపెనీస్ అన్నింటిలో రెసిడెన్షియల్గానే ఉంటే పెద్ద సైట్లు మనం కేటాయిస్తున్నాం ఐటీ కంపెనీలకి, గవర్నమెంట్ సహకరిస్తూ ఉంది. దాంట్లో రూల్ తీసుకురావాలి. హెచ్ఎండిఏ వాళ్ళు, గవర్నమెంట్ ఆలోచించి మీరు ఖచ్చితంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టాలి ఇందులో. ఎందుకు అంటే ఇక్కడే నివసిస్తారో అక్కడే వర్క్ చేసుకుంటారు, వాళ్ళు బయట తిరిగే, రోడ్ల మీద తిరిగే అవకాశం పోద్ది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి 4వ సూత్రం, మీరు ఒకటే, ప్రతి అపార్ట్మెంట్కి మీరు సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది, రోడ్డు మీద అన్ని కార్లు పెడుతున్నారు. గ్రౌండ్, సెల్లార్లు కంపల్సరీ పార్కింగ్ ఇంప్లిమెంట్ చేసి, గ్రౌండ్ తర్వాత మీరు లిఫ్ట్లో ఎన్ని ఫ్లోర్లు అయినా పైన, ఆ గ్రౌండ్ బదులు ఇంకా పైన 2 floorలు అయినా ఇవ్వచ్చు పర్మిషన్, ఇబ్బంది లేదు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్కి అవకాశం కల్పించాలి ప్రతి దానికి. అది కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ వాటన్నిటికీ కానీ అలాగా చేయగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య, రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పార్క్ చేసే సమస్య పోతుంది. నెంబర్ 3 మీరు ఒకటే, ఇప్పుడు 4 చూసాం. 5వది ఇంపార్టెంట్ ఏంటంటే, రోడ్లో మన BRTS, బస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, చాలా దేశాల్లో, టోక్యో, రకరకాల మహానగరాల్లో ఈ బస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అదే మీరు మెట్రో ఒకటి విస్తరించి మిగతా, ఇప్పుడు సపోజ్ తీసుకోండి ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు ఆల్రెడీ విస్తరిస్తున్నారు. అదే మీకు మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు చేయగలిగి, ఇటు ఎల్బీ నగర్ నుంచి మీకు గట్కేసర్ దాకా, అటు అవుటర్ రింగ్ దాకా కనెక్టివిటీ ఇవ్వగలిగి, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మీకు మోకిల వరకు లేదా పటాన్ చెరువు వరకు కనెక్టివిటీ, ఇలాగా మెట్రో విస్తరణ జరగాలి విరివిగా. నెంబర్ 2 మెట్రోకి కనెక్టివిటీ పెంచాలి. మెట్రోకి అన్ని ప్రదేశాల్లో, ఇరుకు ప్రదేశాలు అన్నింటిలో పోలేవు కాబట్టి బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన పవర్ వెళ్తుంది, ఒక హుక్ లాగా అలా అటాచ్ అయ్యి బస్సులు కంటిన్యూగా వెళ్తుంటాయి, ఏసీ బస్సులు. ఎక్కడికక్కడ ఎన్ని చిన్న సందులైనా వెళ్ళిపోతుంటాయి, అవసరమైన వాళ్ళు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అంటే మనం ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇది 5వ పాయింట్. 6వ పాయింట్, బేసిక్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు ఎక్కినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మీకు ఆ పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పొల్యూషన్ ఇబ్బంది ఉంది, ఈ పొల్యూషన్ని నివారించడం కోసం ఈవీ వెహికల్స్, నెంబర్ 2 ఎక్కువగా మనం వాడగలిగితే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మీరు ఈ 6 సూత్రాలను మీరు పాటించగలిగితే హైదరాబాదు మహానగరాన్ని ఇప్పుడైనా మనం ఈ ట్రాఫిక్ భూతం నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు దీన్ని పాటించి, అటు గవర్నమెంట్ అధికారులు కూడా చిత్తశుద్ధితో ఎక్కడికక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు ఏదన్నా ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని నోట్ ఫైల్ రాసి సర్క్యులేట్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఇంప్లిమెంట్ చేసి, ఇలా కాకుండా ఎక్కడన్నా సమస్య అనిపించినప్పుడు ఆ సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేయగలిగే చిత్తశుద్ధి ఉండే అధికారులు ఉండాలి. గవర్నమెంటు, అటు అధికారులు, ఇటు చర్చ తీసుకొచ్చి సొసైటీస్ నుంచి, ప్రజల నుంచి దాని సొల్యూషన్స్ని చెప్పమని కానీ చర్చా వేదికలు పెట్టగలిగితే అక్కడ నుంచి కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. వీటన్నిటినీ మనం ఏకీకృతం చేసి
ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం అద్భుతంగా ఈ ట్రాఫిక్ భూతం నుంచి బయటపడవచ్చు. ఓకే, చాలా క్లుప్తంగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో చూసారు కదా, నందిమండలం వేణుగారు 6 సూత్రాల గురించి ఎంత క్లుప్తంగా వివరించారో. ఈ ట్రాఫిక్ నరకం నుంచి బయటపడాలంటే ఈ 6 సూత్రాలు అటు ప్రభుత్వాలు ప్రజలు కూడా పాటిస్తే ఈ నరకం నుంచి బయటపడవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అలాగే సమాజంలో ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి కూడా మా దృష్టికి తీసుకురావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాకు తెలియజేస్తే దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే. థ్యాంక్ యూ.